ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్టడీ ప్లాన్ ఫర్ డిఎస్సి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 6th క్లాస్ సైన్స్ కంటెంట్లో 9th లెసన్ అయిన మొక్కలు, భాగాలు, వాటి విధులు అనే టాపిక్ని నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లెసన్ నేను నిన్న ఆఫ్టర్నూన్ పోస్ట్ చేశాను. ఆ వీడియో కనుక మిస్ అయితే ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ బిట్, ప్రధాన వేరు లేకుండా అన్నీ సమంగా ఉండే వేళ్ళు. ఆప్షన్ ఏ పీచు వేర్లు, ఆప్షన్ బి నాచు వేర్లు, ఆప్షన్ సి తండ్రి వేర్లు, ఆప్షన్ డి తల్లి వేర్లు. క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ పీచు వేర్లు. దీన్నే మనం ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అని కూడా అంటాము ఇంగ్లీష్లో. సో వీటిలో ఒక మెయిన్ వేరు అంటే మెయిన్ రూట్ ఏది ఉండకుండా వేర్లన్నీ కూడా సమంగా విడివిడిగా దేనికవి విడిగా ఉంటాయి. దీన్ని మనం పీచు వేర్లు అని చెప్తాము. సెకండ్ క్వశ్చన్, మొక్కల నుండి నీటి ఆవిరి విడుదలవ్వటమే. ఆప్షన్ ఏ బాష్పీభవనం, ఆప్షన్ బి బాష్పోత్సేకం, ఆప్షన్ సి బాష్పవాయువు, ఆప్షన్ డి సాంద్రత. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బాష్పోత్సేకం. అంటే మొక్కల్లో అధిక శాతంలో ఉన్న నీరు పత్రాల ద్వారా అంటే లీవ్స్ ద్వారా బయటికి వెళ్తుంది. దీన్నే బాష్పోత్సేకము అంటారు. అయితే మొక్కల్లో బాష్పోత్సేకం జరగకపోతే ఆ అధిక శాతంలో ఉన్న నీరు అలానే ఆకుల్లో నిలిచిపోయి ఆకులు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. థర్డ్ బిట్, మొక్కలకు పత్రాలు లేకపోతే ఏమవుతుంది అనే ప్రశ్న క్రింది వాటిలో ఏ విద్యా ప్రమాణాలను సూచిస్తుంది? ఆప్షన్ ఏ విషయావగాహన, ఆప్షన్ బి ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన, ఆప్షన్ సి సమాచార సేకరణ నైపుణ్యాలు, ఆప్షన్ డి ప్రశ్నించడం, పరికల్పన చేయడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. ఈ క్వశ్చన్కి వివరణ చూసుకున్నట్లయితే కనుక విషయావగాహన అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వాటిని అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనకి టెక్స్ట్ బుక్లోనే దొరుకుతుంది అనుకుంటే అలాంటివన్నీ విషయావగాహన కింద ప్రశ్నల కింద ఇస్తున్నారు. తర్వాత ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన అంటే విద్యార్థి తనకి అందుబాటులో ఉన్న వస్తువులతో ప్రయోగాలు చేశాడు అన్నట్లుగా క్వశ్చన్ ఉంటే కనుక అప్పుడు అది ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన. తర్వాత విద్యార్థి తనకున్న దగ్గరలో ఉన్న సోర్సెస్ అంటే లైబ్రరీలో నుంచి కానివ్వండి, లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళని అడిగి కానీ, లేదంటే పత్రికల ద్వారా కానీ విషయాన్ని తెలుసుకుంటే అప్పుడు అది సమాచార సేకరణ అవుతుంది. సో ఇక్కడ మొక్కలకు పత్రాలు లేకపోతే ఏమవుతుంది అనేది క్వశ్చన్ ప్రశ్నించడము. అలానే ఏమవుతుందో విద్యార్థి తను విన్న పాఠాన్ని బట్టి ఊహించి చెప్పాలి కాబట్టి అంటే దానికి రిలేటెడ్గా చెప్పగలగాలి కాబట్టి ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనే విద్యా ప్రమాణాన్ని ఈ క్వశ్చన్ సూచిస్తుందని చెప్పచ్చు. ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. 1 క్యారెట్, 2 బంగాళదుంప, 3 గడ్డి. ఇట్ సైడ్ ఏ కాండం, బి పీచు వేర్లు, సి దుంప వేర్లు. దీన్ని చూసుకున్నట్లయితే క్యారెట్, దుంప వేర్లు అంటే దేంట్లో అయితే మనకి ఆహారాన్ని ఏ వేర్లు అయితే ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయో వాటిని మనం దుంప వేర్లు అంటాం. సో క్యారెట్ వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది కాబట్టి దుంప వేర్లు. బంగాళదుంప అనేది కాండం, మాడిఫైడ్ స్టెమ్. గడ్డి పీచు వేర్లు, గడ్డిలో మనకి ఫైబ్రస్ రూట్స్ ఉంటాయి. సో ఆన్సర్ చూస్తే 1 సి, 2 ఏ, 3 బి. ఇవి ఎక్కడున్నాయంటే ఆప్షన్ డిలో ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్, బనానా ఆయిల్ను దేనితో తయారు చేస్తారు? ఆప్షన్ ఏ అరటి పండ్లు,
ఆప్షన్ బి మర్రి చెట్టు, ఆప్షన్ సి పెట్రోలియం, ఆప్షన్ డి అరటి చెట్టు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పెట్రోలియం. బనానా ఆయిల్ను పెట్రోలియంతో తయారు చేస్తారు. 6th బిట్. క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి. 1. గడ్డి సమాంతర ఈనెల వ్యాపనం. 2. మామిడి సమాంతర ఈనెల వ్యాపనం. 3. చెరకు సమాంతర ఈనెల వ్యాపనం. 4. వేప జాలాకార ఈనెల వ్యాపనం. క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ మామిడి సమాంతర ఈనెల వ్యాపనం. అంటే 2 అనేది రాంగ్ అనమాట. తప్పుగా జతపరిచిన దానిని అన్నారు కాబట్టి. గడ్డి ఆకులు కనుక మనం చూసినట్లయితే వాటిలో స్ట్రైట్ లైన్ వెనేషన్ ఉంటుంది, సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. అలానే చెరుకులో కూడా స్ట్రైట్ లైన్ వెనేషన్ ఉంటుంది. తర్వాత వేపలో జాలాకార ఈనెల వ్యాపనం, నెట్వర్క్ ఈ వెనేషన్ లేదా రెటిక్యులేట్ వెనేషన్ అంటారు దీన్ని, అలా ఉంటుంది. కానీ మామిడిలో కూడా జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది కానీ సమాంతర ఈనెల వ్యాపనం ఉండదు కాబట్టి రెండవది తప్పు అని చెప్పచ్చు. 7th బిట్. మరగుజ్జు వృక్షాలను పెంచడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ ఏ ఆల్ఫానా, ఆప్షన్ బి జోన్సాయ్, ఆప్షన్ సి బోన్సాయ్, ఆప్షన్ డి తన్సాయ్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బోన్సాయ్. ఈ బోన్సాయ్ అనేది జపాన్ దేశపు సాంప్రదాయపు కళ. అంటే పెద్ద పెద్ద మర్రి లాంటి చెట్లను కూడా చిన్న చిన్న కుండీల్లో పెంచే కళనే మరగుజ్జు వృక్షాల పెంపకము లేదా బోన్సాయ్ చెట్ల పెంపకము అంటారు. 8th బిట్. జాలాకార ఈనెల వ్యాపనం క్రింది వేర్ల వ్యవస్థ కలిగిన మొక్కలలో ఉంటుంది. ఆప్షన్ ఏ పిల్లవేరు వ్యవస్థ, ఆప్షన్ బి తల్లి వేరు వ్యవస్థ, ఆప్షన్ సి పీచు వేరు వ్యవస్థ, ఆప్షన్ డి నాచు వేరు వ్యవస్థ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తల్లి వేరు వ్యవస్థ. అంటే ఈ క్వశ్చన్కి వివరణ కనుక చూసుకున్నట్లయితే వేర్లు 2 రకాలుగా ఉంటాయి. జాలాకార ఈనెలు వేర్లు మనకి 2 రకాలు, తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ అని ఉంటాయి. ఈ జాలాకార ఈనెల వ్యాపనం అనేది వ్యాపనం గల ఆకులు తల్లి వేరు వ్యవస్థ గల చెట్లలో ఉంటాయి. అలానే సమాంతర వ్యాపనం ఈనెల వ్యాపనం కలిగిన ఆకులు పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కల్లో ఉంటాయి. 9th బిట్. మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి తోడ్పడేవి. ఆప్షన్ ఏ పత్ర రంధ్రాలు, ఆప్షన్ బి కాండం, ఆప్షన్ సి పత్రాలు, ఆప్షన్ డి వేర్లు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పత్ర రంధ్రాలు. దీనినే మనం ఇంగ్లీష్లో స్టొమాటా, STOMATA స్టొమాటా అని కూడా పిలుస్తాము. ఇవి ఆకులలో ఉండి పత్రాలలో ఉండి చిక్కుడు గింజ ఆకారంలో పత్రాలలో ఉంటాయి. వీటిని మనం సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే చూడగలుగుతాము. ఇవి మొక్కకి వాతావరణానికి మధ్య వాయు మార్పిడికి ఉపయోగపడతాయి. 10th బిట్. యాపిల్ బరువులో ఎంత శాతం నీరు ఉంటుంది? ఆప్షన్ ఏ 84%, ఆప్షన్ బి 96%, ఆప్షన్ సి 94%, ఆప్షన్ డి 50%. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 84%. యాపిల్ బరువులో 84% నీరు ఉంటుంది. 96% అనేది దోసకాయ బరువులో 96% నీరు ఉంటుందని చెప్పచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.